చేయాలంటమ్మా ఒక మూలకి ఒక చిన్న అల్మార్ లాంటి ఓపెన్ అల్మార్ సార్ స్మాల్ థింగ్స్ మరి బుక్స్ అన్నీ అంటే ఉన్నాయి కానీ మీ దగ్గర అదే అంటున్నా అది సేఫ్ దగ్గర అంతే మా ఇంట్లో కరెంటు కూడా లేకుండా ఇంటర్మీడియట్ వరకు కూడా కరెంట్ లేకుండా మళ్ళీ హైదరాబాద్లో కాలేజ్ వచ్చాక అప్పుడు కరెంట్ మాకు మామూలు మన ఆయన కుడిపడే కానీ ఇప్పుడు నేను చదువుతున్నాను కాబట్టి పెద్ద ఇంజనీర్ అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా కలెక్టర్ అయినా బాగా అందుకనే రాకండి ఇది ఆడండి నీళ్ళమ్మా మొత్తం ఐదులో మొదటి ఇంకా మరింత రాదండి ఇది మా అమ్మ దగ్గరికి ఇంకా చదువు తప్ప ఇంకేం లేదు కదా అందుకని బాగా చదవాలి ఒక విషయం ఫస్ట్ విషయం ఏంటంటే బాగా చదవాలి కసిగా చదవాలి నేను ఎట్లన్నా డాక్టర్ కావాలి ఎట్లన్నా ఇంజనీర్ కావాలి ఎట్లన్నా ఏఎస్ కావాలి ఎట్లన్నా గ్రూప్ ఆఫీసర్ కావాలి ఎట్లన్నా గ్రూప్ ఆఫీసర్ కావాలి ఎట్లన్నా గవర్నమెంట్ టీచర్ కావాలి ఎట్లన్నా గవర్నమెంట్ వార్డెన్ కావాలి ఏదో ఒకటి అనుకోవాలి దాని మీద ఉండాలి అదొక విషయము రెండో విషయం ఏంటంటే మీరు మగపిల్లలకి ఏ మాత్రము తగ్గాల్సిన అవసరం లేదు జీవితం మొత్తంలో మేము ఆడవాళ్ళం కాబట్టి ఇంతగా ఉంటాము ఆడపిల్లలం కాబట్టి తలంచుకొని పోవాలి ఆడపిల్లలం కాబట్టి ఎవరన్నా నన్న కానీ ఏం మాట్లాడవద్దు ఆడపిల్లలం కాబట్టి ప్రశ్నించవద్దు అంత జాంతా నైట్ మీరు కూడా మగపిల్లలతో సమానంగా ఆలోచించాలి సమానంగా ఉండాలి గట్టిగా ఉండాలి ఎవరు నన్నా కానీ ఓకేనా మూడోది ఇప్పుడు నేను పిల్లలంగానే మీరు నవ్వద్దు కానీ ముందు మీరు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడేంత వరకు మీ కాళ్ళ మీద నిలబడే అర్థం ఏంటిది మీకు ఉద్యోగం వచ్చి కొలువు వచ్చి మీకు జీతం వచ్చేంత వరకు పెళ్లి చేసుకోవద్దు ఎమ్మలు మీ నాన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక 15 కదా పెళ్లి చేద్దాం పాటు అని ఆలోచన చేస్తారు దాన్ని అపోజ్ చేయాలి సరేనా ఇంటర్మీడియట్ చదవాలి డిగ్రీ చదవాలి ఆ డిగ్రీలో మీరు మరి డాక్టర్ చదువుతారా ఇంజనీర్ చదువుతారా ఇంకేం చదువుతారా మొత్తానికి ఏదో ఒకటి చేయాలి ఇది బీఈడీ అయినా చేయాలి కావాలి ఇంకేమైనా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి లేదా మిలిటరీలో ఉద్యోగాలు ప్రిపేర్ కావాలి పేపర్లు అవుతుంటే ఎక్కడెక్కడ అడ్వర్టైజ్మెంట్లు పడుతున్నాయి అని తెలుస్తున్నాయి రైట్ సో మీరు పేపర్ చదువుతూ అన్నీ తెలుసుకోవాలి పేపర్లలో పేపర్ ఇస్తామా మూడు విషయాలు మీ హై స్కూలా ఇక్కడ హై స్కూల్ లేదా సక్సెస్ స్కూల్ అది ఎన్ని కిలోమీటర్లు భీమ్ ఇంకొక 2 సంవత్సరాలకు ఉంటుంది 9-10 అయిపోయాక కదా అక్కడ మధ్యాహ్నం భోజనం బాగానే ఉందా టీచర్లు అందరూ ఉన్నారా సో మొత్తం మ్యాథ్స్ టీచర్ ఉన్నారా ఇంగ్లీష్ టీచర్ సైన్స్ టీచర్ అన్ని ప్రతి సబ్జెక్ట్ టీచర్ ఉన్నారా అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు బాబు 300 ప్రతి క్లాస్కి ఒక రూమ్ ఉందా టాయిలెట్ ఉన్నాయా బాబు ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి పర్లేదా చెప్తే అయిపోతుందా అమ్మా ఎట్రా ఇందులో ఏమేమి స్టోర్ ఉంటుంది బియ్యం ఒకటి స్టోర్ ఉంది పప్పు ఎక్కడ ఉంది వాళ్ళు ఏది అప్రూవ్ అయితే గవర్నమెంట్ ఏంటిది కందిపప్పు అమ్మ
ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏంటివి? ఉప్మా రవ్వనా? సుజీ. ఇక్కడ ఉంది సార్. ఇవన్నీ ఉప్మానా? ఇక్కడ ఉంది సార్. పప్పా? చూపియమ్మా. అల్లం అది కూడా చూద్దాం. ఇది కూడా అల్లమేనా? ఇది మొన్న పెట్టిన అల్లం. ఇది ఒక్కటి డేంజర్ ఉంది. ఈ కారం కూడా బయట నుంచి నాకు కారం కూడా బయట ఇది పట్టుకో పప్పుని బయట ఇది బయట పడచ్చు హ్యాపీగా. రీసెంట్ గా తెప్పించినాం సార్. అల్పం చేంజ్ వస్తుందా? చేస్తాం సార్. చేంజ్ చేస్తాం సార్. No, no, ఇంకా మీరు మార్చేయండి. సరే సార్. చూడండి మీరు చూడండి మార్చండి రండి. సరే చేంజ్ చేస్తాం. తెలంగాణ విద్యా కమిషన్ మీకు తెలిసి ఉంటుంది. సో మేము ఈ హాస్టళ్ళు, మధ్యాహ్న భోజనాలు, రెగ్యులర్ స్కూళ్ళల్లో, గురుకులాలలో సో పిల్లల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, సో భోజన పరిస్థితులు ఎట్లా ఉన్నవి, టాయిలెట్ పరిస్థితులు ఎట్లా ఉన్నవి, సో వాళ్ళ వసతులు ఎట్లా ఉన్నవి, ఇవన్నీ కూడా చూసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నెక్స్ట్ 10 రోజులు మొత్తం 33 జిల్లాలు కూడా మేము విజిట్స్ పెట్టుకున్నాము. సో దాంట్లో పాటుగా హాస్టల్స్ చూస్తున్నాము, రెసిడెన్షియల్ స్కూల్స్ చూస్తున్నాము, మామూలు రెగ్యులర్ స్కూల్స్ చూస్తున్నాము. సో దాంట్లో పాటుగానే ఈరోజు నేను ఇక్కడికి మల్లేపల్లి, కొండాపూర్ మండలం, సంగారెడ్డి జిల్లాకి రావడం జరిగింది. సో మా మిగతా సభ్యులు కూడా మిగతా జిల్లాలు కూడా వెళ్ళారు. సో అంటే ఏంటి అసలు గవర్నమెంట్కి ఎలాంటి రికమెండేషన్ చేయాలి, అసలు పిల్లలకి ఎలాంటి లోటుపాట్లు ఉన్నవి, ఎక్కడ ఇంకా మనకి సంస్కరణలు అవసరం ఉంటుంది, సో ఇలాంటి విషయాలు స్టడీ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వడానికి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ వైపు నుంచి జరుగుతున్నాం. అంటే ఇక్కడ హాస్టల్ చాలా బాగుందండి, ఏం సమస్యలు ఏం రాలేదు. కానీ కొంచెం ఇంకా మా వాళ్ళకి కొంచెం అవేర్నెస్, ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఎందుకు అవుతుంది, ఎట్లా అవుతుంది అనే వాటిని కొంచెము సో కొంతమేరకి అట్లా కొన్ని బోర్డు కూడా పెట్టించగలిగితే, సో అట్లాగే సాధ్యమైనంత వరకు ఫుడ్ ప్రొక్యూర్మెంట్ కూడా సో మామూలుగా ఈ రెడీ మిక్సీలు డేంజర్ అండి, రెడీ మిక్సెస్ కొనొద్దు అన్నీ కూడా. సో ఎల్లం వెల్లిపాయలు లాంటివి కానీ, లేకపోతే పిచ్చి పసుపు, పిచ్చి కారాలు, ఇవన్నీ మనకి బజార్లో దొరికేటివి కరెక్ట్ కాదు. సో అట్లాగే కొంచెము ఇవి కూడా మా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము, ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక ప్రోటోకాల్, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఇప్పుడు తయారు చేస్తుంది గవర్నమెంట్. సో అది ఇంకొక 3-4 రోజులు వస్తుంది. అంటే ఫుడ్ వండడంలో కానీ, ఫుడ్ మెయింటైన్ చేయడంలో కానీ, అట్లాగే స్టోరేజ్ ఎలా చేయడంలో కానీ, సో ఎలాంటి శిక్షణ ఇవ్వాలని కానీ, వీటి మీద ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా గవర్నమెంట్ తయారు చేస్తుంది.